మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సింగర్ మంగ్లీని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అని తెలంగాణకు చెందినటువంటి నాయకులు, అలాగే ఓయూజేఏసీ నాయకులు సంపత్ నాయక్ గారు ఈరోజు మా అసోసియేషన్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుకి కారణం ఏంటి, అసలు ఆయన డిమాండ్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంపత్ గారు నమస్తే. నమస్తే అండి. అంటే సినీ పరిశ్రమ నుంచి మంగ్లీని బహిష్కరించాల్సిందిగా ఈరోజు మీరు మా అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. ఏమన్నారు వారు? నేను తాత్కాలికంగానే బహిష్కరించమని చెప్పాను. ఎందుకంటే గత 10 రోజులుగా మంగ్లీ గారి పైన వస్తున్న కథనాలు మనం అన్ని చూస్తూనే ఉన్నాం. నిప్పులేందే పొగరాదు. ఇవాళ మంగ్లీ గారి పైన పంజాగుట్టలో కూడా కేసు కావడం జరిగింది. మంగ్లీ గారి అతను ఒక A5గా తన పేరు కూడా చేర్చడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే మీ టీవీ ఛానల్ ద్వారా, మంగ్లీ గారి పేరు వాడుకునేది ఎవరు? మధు గారు. అసలు మధు గారి పైన కేసు పెట్టకుండా ఇవాళ నువ్వు ఎవరిపైన పెడుతున్నావు? నిజంగా ఇవాళ ఏం చేసింది? ఇవాళ నువ్వు బంజారా విక్టింగ్ కార్డును వాడుకుంటున్నావు. ఇవాళ అత్యధికంగా మోసపోయింది కూడా ఎవరు? బంజారులే కదా. అలా ముఖ్యంగా ఈ ఎవరైతే దేవరకొండ, మల్లెపల్లి, డోన్, కర్నూలు, లేకపోతే కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ అందరు బాధితులు వాళ్ళే ఎక్కువ బయటకు వస్తున్నారు కదా. నువ్వు నిజాయితీ పర్రాలు అయితే, నువ్వు నిజంగానే అయితే బాధితుల పక్షాన కొట్లాడాలి. నేను కొట్లాడుతుంటున్నా అంటున్నావు కానీ ఎక్కడ కొట్లాడలేదు. అందుకని గత 10 రోజులుగా చూసిన తర్వాత మేము ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఏమైనా చిన్నపాటి పొరపాటు కానీ ఏమైనా తీసుకుంటేనే సస్పెన్స్కి గురి వేస్తారు. ఇవాళ మీ యాజమాన్యంలో మీరు కానీ ఏమైనా తప్పు చేస్తే మిమ్మల్ని పక్కన పెడతారు, మిమ్మల్ని కూడా కొద్ది రోజులు రానియరు. ఇవాళ తను కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఆ సినిమాకి ఎవరైతే ఎవరైతే ఉంటారో మెయిన్ గా ప్రొడ్యూసర్స్, ఆ ప్రొడ్యూసర్కు ఇవాళ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్కి రావడం జరిగింది. తన పైన ఈ ఆరోపణలు ఎవరైతే వస్తున్నాయో ఈ ఆరోపణలు అబద్ధం, ఇవన్నీ నిజమని తేలే వరకు తనకు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, తాత్కాలికమైన అవకాశాలు ఇవ్వద్దని మేము తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ వారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎలా స్పందించారు, ఏం చెప్పారు మీకు? డెఫినెట్ గా వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎటువంటి తనకు వాళ్ళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా వాళ్ళు చెప్తామని చెప్పారు. అదేవిధంగా కేవలం ప్రొడ్యూసర్స్కే కాకుండా ఎటువంటి ఈవెంట్ ఆర్గనైజేషన్ లో కూడా తనకు ఎటువంటి సపోర్ట్ కూడా చేయదు. ఎందుకంటే ఇవన్నీ మీ సినిమాలు ఎక్కువగా ప్రొడ్యూసర్ వాళ్ళు సినిమాలు చూసేది ఎవరు? పేద బిడ్డలే. ఈ పేద బిడ్డలే ఎక్కువ రూపాయలు కూడా ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు పోయినా ఎవరి? ఈ పేద బిడ్డలే. నీ సినిమా చూస్తుంది ఎవరి? పేద బిడ్డలు. మీరు తనకు గిట్ట అవకాశం ఇస్తే దాని తర్వాత జరిగే పరిమాణాలు వేరు ఉంటాయి. డెఫినెట్ గా మీకు తెలంగాణ మూవ్మెంట్లో ఎట్లా చేసినామో తెలుసు, మీకు మా గురించి కూడా తెలుసు. కాబట్టి నిజాలు బయటికి రావాలి, పేద బిడ్డలకు న్యాయం జరగాలి. ఎవరైతే ముఖ్యంగా మీరు బంజారా విక్టిమ్ కార్డును వాడుతున్నాక అది వాడొద్దమ్మా. తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు కూడా మేము మీకు పూర్తి మద్దతుకి ఇచ్చినాం, సపోర్ట్కి ఇచ్చినాం. ఇక్కడ మోసపోయింది కూడా బంజారా బిడ్డలే కాబట్టి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో తనకు అవకాశాలు ఇవ్వద్దని కోరుకుంటున్నాం. అసలు ఈ పెట్టుబడులతో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ తో నాకు సంబంధం లేదు, అసలు రమావత్ మధుకి నాకు సంబంధం లేదు, రమావత్ మధు మీద నేను కేసు నమోదు చేశానంటూ మంగ్లీ చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? మరి ఇవాళ మంగ్లీ గారి పైన కేసు ఎందుకైంది? ఎటువంటి లేకపోతే ఇది నేను లేకపోతే మీ ఛానల్ వాళ్ళు పెట్టింది కాదు, లేకపోతే మనమిద్దరము రాసుకొని వచ్చింది కాదు. ఈ FIR కాపీ తన పైన ఆరోపణలు వచ్చినాయి. నిప్పులేంది పొగరాదు కదా. పూర్తి సాక్ష్యాధారాలు కూడా వస్తాయి కదా త్వరలోనే, విత్ వీడియో ఎవిడెన్స్ తోనే. నేను తర్వాత ఇంకొక 2 days లో వస్తా కదా. అసలు మధు గారికి ఇక్కడ సంబంధం ఏంది, మధు గారితో వీళ్ళు ఎందుకు కలిసిండ్రు ఏందనేది ఒక 2 రోజులలో మొత్తం తెలుస్తాయి. ఒకటి అల్టిమేట్ గా మేము ఇక్కడ రావడం ఎందుకంటే పేద బిడ్డలకు న్యాయం జరగాలి. అందుకని ఇక్కడ గిరిజన సంఘాలైన సేవలాల్ మైదాన ప్రాంత సంఘం కావచ్చు కానీ, లేకపోతే మిత్రులు సురేష్ గారు కావచ్చు కానీ, వీళ్ళందరం తమ్ముడు అశోక్ గారు కావచ్చు కానీ, గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మేము బాధితుల పక్షాన నిలబడడానికి వచ్చినాం. అదేవిధంగా మంగ్లీ గారి సంస్థ ఏదైతే ఉందో ఫిలిం ఛాంబర్ కాబట్టి ఫిలిం ఛాంబర్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు శ్రేయస్ మీడియా కానీ యూవీ క్రియేషన్ కానీ ఎవరు తనకు సపోర్ట్ ఇవ్వద్దని కోరుకుంటున్నాం. ఓకే, అంటే బంజారాల తరపున రాబోయేటువంటి, అంటే ఈ బాధితుల్లో ఎక్కువగా బంజారాలు ఉన్నారని మీరే చెప్తూ ఉన్నారు, వారి తరపున రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? నా గురించి మీకు బాగా తెలుసు, మీరు అనేక సందర్భాల్లో చూసిండ్రు. నేను ఏమంటున్నా అంటే నాట్ ఓన్లీ బంజారాలు కాదు, పేద బిడ్డలకు ఎవరికి జరిగినా అన్యాయమే. నువ్వు మనోనివైనా తనునని ఇక్కడ లేదు. ఇక్కడ
డెఫినెట్ గా పేద బిడ్డల పక్షాన నిలబడతాం, బలంగా కొట్లాడతాం. గత కేసుల విషయంలో ఏ విధంగా కొట్లాడమో ఈ కేసులో కూడా అట్నే కొట్లాడతాం తెలియజేసుకుంటాం. ఓకే, బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాది అయినటువంటి సుబ్బు సింగపోగు అతన్ని హిట్ అండ్ రన్ కేసులో చంపేస్తామని బెదిరించినట్లుగా అతను చెప్తూ ఉన్నారు. అయితే మంగ్లీ మాత్రం నేను అసలు అతనికి కాల్ చేయలేదు, అతనే నన్ను డబ్బులు డిమాండ్ చేశారు, దాంతో పాటుగా ఒక యాంకర్ మీద అతనికి క్రష్ ఉంది, ఒక రియాలిటీ షోలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ మంగ్లీ ఆరోపణలు చేస్తుంది. అసలు ఇది ఎలా చూడాలంటారు? ఇవన్నీ నిజాలు బయటకు వస్తాయి. పోలీసులలో ఆల్రెడీ కేసు చేసిండు, ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. ఇవాళ సుబ్బు గారు ఏమైనా అనుకుంటేనేమో తనకి ఏ విధంగా చేసిండో అక్కడ నేను వినలేదు, నాకు తెలియదు అది. మంగ్లీ గారు ఒక యాంకర్ పేరుని అయితే వాడడం నేను కూడా చూశాను, అది చాలా తప్పు. ఇప్పుడు ఆరోపణలు ఎవరిపైన వచ్చినాయి? నీ పైన వచ్చినాయి. నువ్వు ఏదో చాలా స్మార్ట్ గా అసలు ఇంతమంది సింగర్లు ఉన్నప్పుడు నీ పేరే ఎందుకు రావాల్సి వచ్చింది? నీ దగ్గరనే ఎందుకు రావాల్సి వచ్చింది? కొన్ని వీడియో ఛానల్ కూడా చూసి కోకాపేటలో మీ ఫ్లాట్ దగ్గరకు వచ్చిన కొన్ని మిగతా వీడియో ఛానల్ చూపిస్తున్నాయి. బాధితులు నేను అడిగినప్పుడు కూడా బాధితులు ఖచ్చితంగా మంగ్లీ గారి ఫ్లాట్ కే మేము వెళ్ళాము, మంగ్లీ గారి రూమ్ లోనే చూసాము, ఆ ఫోటోలు ఉన్నాయి, ఆవిడ నేమ్ బోర్డు ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. నిజాలన్నీ బయటకు వస్తాయి ఒక 2 రోజులలో, ఇంకా పూర్తి ఆధారాలతో డెఫినెట్ గా వస్తాం. కాబట్టి అంతవరకు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో తాత్కాలికంగా బహిష్కరించాలని కోరుకుంటాం. పేదల పక్షాన ఉంటాం, ఇది ఒకటి ఫైనల్ గా. అసలు బాధితుల తరపున నేను కూడా పోరాటం చేస్తా అని చెప్తున్నటువంటి మంగ్లీ ఇప్పటి వరకు బయటికి రావాలి, మాటలు కాదు చేతలలో చూపెట్టాలి. అనేక సందర్భాల్లో మీరు మాతో ఎటువంటి ఉద్యమాలు చేసినా మీరు చూసిండ్రు, మిమ్మల్ని మేము బయటకు వచ్చినాం. పోరాటాలంటే మైకుల ముందుకు వచ్చింది కాదు. నేను అందుకనే చెప్తున్నా, విక్టింగ్ కార్డును వాడకండి, నిజాలు బయటికి తేండి, ఎవరెవరైతే బాధితులు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయండి, అప్పుడు మాట్లాడండి అంటున్నాం. రైట్, అంతవరకు తాత్కాలికంగా మంగ్లీ గారిని బహిష్కరించాలి. ఎందుకంటే మీ అందరికి ఇంతకు ముందే చెప్పిన ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రైవేట్ ఆఫీస్లో కానీ మీరు ఎటువంటి తప్పులు చేసినా మీరు పక్కన పెడతారు. ఎఫ్ఐఆర్ అయింది, ఇది ఎఫ్ఐఆర్ కూడా కాబట్టి బాధితులు కూడా అనేక మంది వచ్చింది కాబట్టి అంతవరకు తినని పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను. ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి న్యాయవాది సుబ్బు సింగపోకి అక్కడ ఆల్కహాల్ టెస్ట్ చేయడం మీద ఈరోజు పంజగుట్ట సిఐ రామకృష్ణ గారి మీద హైకోర్టు సీరియస్ అయింది. దీన్ని ఎలా చూడాలి? మళ్ళీ మీరు ఈ కేసులో తీసుకొని పోయారు, అది ఆల్రెడీ లాయర్లు ఏదైతే ఉన్నారో లాయర్ల పని లాయర్లు తీసుకోబోతున్నారు, చట్టం తన పని జాన్ తీసుకోబోతుంది, కోర్టులు కూడా వాళ్ళ పనులు కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. డెఫినెట్ గా చట్టం ఎవరికి చుట్టం కాదని తెలుస్తుంది. డెఫినెట్. థ్యాంక్ యూ.